నేను చేస్తే నాకు చదువుతారు, అది నీకు చేస్తే నీకే చదువుతారు. అది గుర్తుపెట్టుకోండి. నేను సిద్ధాంతాన్ని నమ్మాను, కర్మను నమ్మాను. కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. ఇప్పుడు కర్మలు ఎవరిని వదలవు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వదలలేదు, ఇక్కడ గొప్పని కూడా వదలదు కూడా. ఎందుకంటే అతిదానికి నా మీద ఓ ప్రెస్ మీట్ నేనే చెప్పట్లేదు అతను. కాబట్టి ఇవన్నీ ప్రజలే సమాధానం చెప్పాలి. మీకు మంచి జరుగుతుందా లేదా మీరే గడవిప్పాలి, నేను కాదు. నా వల్ల మంచిదైతే మీరు మంచిగా చెప్పండి, నేను చెడ్డదైతే చెడ్డ చెప్పండి. దాంట్లో ఎలాంటి మొగ శుద్ధి లేదు. చెడ్డ అంటే నాకు డైరెక్ట్ గా చెప్పండి, మంచి అంటే మైక్ లో చెప్పండి, చెడ్డ అయితే నాకు డైరెక్ట్ గా వచ్చి చెప్పండి. మీరు తప్పు చేస్తున్నారు ఎమ్మెల్యే గారు అని చెప్పండి, సరిదిద్దుకుంటాను. ఇంకా భగవంతుడి సాక్షి చెప్తున్నాను, నందిబొమ్మ సెంటర్ లో భగవంతుడి సాక్షి చెప్తున్నాను. నేను తప్పు చేస్తే మీరు సరిదిద్దండి, మీకు మంచి చేస్తే నాకు సహాయం చేయండి. ఇదే నా స్లోగన్. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి నేను వేరే పూజలో ఉన్నాను. అయినా మా తాతాజీ గారు యాదవ్ సంఘాన్ని గౌరవించాలి, ఎన్వి పిలవడం, పిలిచిన తర్వాత ఖచ్చితంగా రావాలండి. నేను మధ్యలో పూజ మధ్యలో లేచి వచ్చాను. నేను కొంచెం దయించి మీరేమనుకోండి, ఎక్కువ సమయం మీతో ఉండాలని ఉన్నప్పుడు కూడా నాకు సమయభావం పక్కన డిబేట్ లో ఉన్నాను. దయించి ఏమనుకోవద్దని చెప్పి తెలియజేసుకుంటూ తాతాజీకి మరింత ఉన్నత పదవులు రావాలి. అదేవిధంగా ఎన్వి సత్యనారాయణ గారిని కూడా మనందరూ పవర్లో తీసుకురావాలి. మీ అందరి సహకారం అందిస్తారు.